నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హెచ్యు భూముల రగడ గత వారం రోజుల నుంచి కూడా విపరీతంగా రగులుతోంది. అండ్ స్టూడెంట్స్ని లాక్కెళ్ళి మరీ అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. అఫ్ కోర్స్ అక్కడ చాలా హృదయ విదారకమైనటువంటి పక్షుల అరుపులు కానీ, అలాగే అక్కడ లేళ్లు పరిగెట్టడం కానీ, అదొక అటవీ భూమి అని అందరికీ తెలుసు. మరి అయినా సరే ప్రభుత్వం ఎందుకని పూనుకుంది? అసలు ఆ ల్యాండ్స్కి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? ఇది గతంలో ఏఎంజీ ల్యాండ్లని చంద్రబాబు నాయుడు గారు అన్యాక్రాంతంగా ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ ఆస్తి కింద ఇవ్వడం, ఆ ఢిల్లీ రావు గారికి ఏదాన్ని పెట్టి ఇప్పటికే అవన్నీ ఎంత దిక్కుమాల కేసులు అవుతున్నాయో అందరికీ తెలుసు. అవునండి, బిక్కులు ఆడుకుంటానే తిరుగుతుంటాడు ఢిల్లీ రావు, మూడో కంటికి కనబడకుండా. కొన్ని కేసులు అంటే సమస్యపోయినట్టున్నాయండి. ఆల్రెడీ ఏడు సమస్యపోయి అవ్వలేదండి. సమస్యపోయానని మీరు అనుకుంటున్నారు. ఆ గిన్మన్ నెట్టుకుని మూడో కంటికి కనబడకుండా తిరుగుతుంది దేశం అంతా. సో ఇవన్నీ జరిగిన పరిణామాలు ఒక పక్కన చూస్తుంటే, ఇప్పుడు మనకి యూనివర్సిటీలు అన్నవి ఒక పెద్ద విద్యా వ్యవస్థలకి ఆలవాలం. ఇప్పుడు మన కళ్ళ ముందు నారాయణ చైతన్య అనుకుంటే డబ్బా ఇలాంటి దాంట్లో పార్టీషన్లు కట్టి 2 ఎకం పైసలు చదివించేసి గబగబగా అప్పచెప్పేసే కార్యక్రమం వెసెస్ యూనివర్సిటీలో అంటే ఒక మేధా సంపత్తి 10 విధాలుగా వాళ్ళలోంచి ఒక ఇన్నోవేటివ్ థాట్స్తోను వాళ్ళు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేయడానికి ఒక వేదికలు అవి, ఆధునిక దేవాలయాలు, నథింగ్ బట్. సో అలాంటిది దానికి ఎందుకంటే ఒక సూర్యోద్భవ వాతావరణంలో సాధారణంగా మీకు యూనివర్సిటీస్ అన్నిటికీ చూడండి వేల ఎకరాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే ఒక ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఒక ఎడ్యుకేషన్ చదవడం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక లైబ్రరీకి మిగిలిన బ్లాక్లకి చాలా దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళి టీ తాగి వస్తాను, వెళ్ళి దీనికి వెళ్ళి వస్తాను అన్నది ఉండదు. ఒకసారి పుస్తకం పట్టుకొని చదువుతున్నాం అంటే అట్లీస్ట్ యూ డెఫినెట్లీ కాన్సన్ట్రేట్ మోర్ దాన్ 1-2 hours. మన ఓయూలో కూడా అంతే కదా సార్. క్యాంపస్ ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది. విశాలమైన క్యాంపస్లు చదువుకున్నాం. నేను చదివిన ఓయూ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదువుకున్నాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు. అయితే మీరు ఖచ్చితంగా బాగా చెప్పగలరు. ఎందుకని నేను ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చదివాను. సో నాకు ఎలా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ది డే వెన్ యు ఆర్ స్టడీయింగ్ సంథింగ్, దాని యొక్క పర్పస్ 100% జస్టిఫై అవుతుంది. సో ఇట్లాంటి దగ్గర మీరు ముఖ్యంగా తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. అసలు ఉద్యమం ఎప్పుడైతే విద్యార్థుల చేతుల్లోకి వెళ్తేనే ఎవరికి ముసలోళ్ళు ఎవరికి బుర్ర పనిచేయక బుర్ర జ్ఞానం ఉన్న 2 కేంద్ర ప్రభుత్వాలు అంటే ఇప్పుడున్న బీజేపీ ఉన్న వాళ్ళందరూ కోలేడైపోయి పంచేంద్రియాలు మూసుకుని ఇచ్చిన రాష్ట్రం ఇది. అవునంటారా కాదంటారా? అంచేత మళ్ళీ విద్యార్థులతో కెలికితే నిన్న గౌరవ సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. అవునండి. నాకు తెలియక అడుగుతాను, ఎక్స్ట్రాడనరీ డిస్కషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలా ఉపేంద్ర గడి సినిమా ఒకటి ఉంటుంది కర్నూలులో, వాడిని ముఖ్యమంత్రి చేస్తారు. పక్కన అడుగుతారు, ఎరా నేనే ముఖ్యమంత్రి అంటే అన్నాడు మీరేమో కదా, అయితే ఏదైనా చేయొచ్చు అంటే చేయొచ్చు, అయితే వాళ్ళ నుంచి నేను రాష్ట్రాన్ని నమ్మేస్తానంటాడు. అలా ఉంది ఇక్కడ. ఎవరు నాకు తెలియక అడుగుతారు సార్. ఇప్పుడు కోకాపేట దీని వీటి దగ్గర పరిసర ప్రాంతాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎకరాల భూమి అమ్మితేనే కదా ప్రజలకు మంటెక్కిపోయి ప్రభుత్వాన్ని దించారు అని అనుకుందాం. మీరు ఏకంగా 400 ఎకరాల. ఇప్పుడు ఈ హైదరాబాద్ 4 దిక్కులో కనుక మీరు నిజంగా గమనిస్తే ఎన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి సార్. నేను ఎస్టీపీఐ స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ రంగం జస్ట్ పునాది వేసుకుంటున్న టైం నుంచి నేను ఉన్నాను ఇక్కడ. నాకు ఇక్కడ అని తెలుసు అమీర్పేట ఎస్టీపీఐ. తర్వాత ఓన్లీ జూబ్లీ హిల్స్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇల్లులు రెంట్కి తీసుకుని సాఫ్ట్వేర్లు నడిపిన ఉదంతం. తదనంతర పరిణామంలో హైటెక్ సిటీ, తర్వాత వ్యాలన్బర్గ్, ఇవన్నీ నేను చూస్తున్నవి ఎలా డెవలప్మెంట్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో ఇవాళ ఎస్టీపీఐ వింగ్స్ని ఎస్సీజెడ్ కిందకి మార్చడం, ఇవన్నీ నేను చూస్తున్నాను. ఇంత టెరిటరీలో ఇప్పుడు దానికి భువనగిరిలోనూ ఇన్ఫోసిస్ను మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ పెట్టలేదండి. మైక్రోసాఫ్ట్ ఎక్కడ పెట్టారు అప్పుడు ఆ టైం. సో గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో కూడా సాఫ్ట్వేర్ రంగం ఎక్కడైనా చేసుకునే దగ్గర ఈ యూనివర్సిటీని అనుకుని యూనివర్సిటీలో ఉన్న భూములే మీకు కావాల్సి వచ్చాయా? ఇప్పుడు నిజంగా అంత 400 ఎకరాల్లో హ్యూజ్ కాంప్లెక్స్లు ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి పరిచడానికి మీరు ప్రాణాలకు తెగించేస్తే ఎన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి చూద్దాం సార్. అంటే ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఖాళీ ఉన్నాయి, దృష్టి పెట్టట్లేదు. అదే ఉన్నదాన్ని ఆక్యుపేషన్ ఉండి అరే వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ బిల్డింగ్స్ అంటే హైటెక్ సిటీ 8 బ్లాకుల్లోనే ఎన్ని ఉన్నాయి ఖాళీగా చూపిస్తాను నేను కావాలంటే. ఉంటాయండి. ఆల్రెడీ మీరు హైడ్రాని పెట్టి రియల్ ఎస్టేట్ అని చెప్పి అడుక్కు తినే పరిస్థితిలో ఉంది వాళ్ళ రియల్ ఎస్టేట్. వీళ్ళు ఏం మాట్లాడరండి. మీకు చిన్న విషయం చెప్తాను. రిషికొండలాంటిది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం అక్కడ ఏ యాక్టివిటీ ఉండదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్వార్టర్స్ని కొట్టి పర్యావరణ అనుమతులతోనూ నెక్స్ట్ ఫారెస్ట్ అనుమతులతోనూ అక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే గొల్లి ఎట్టేశారు. తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం, మీరు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి చూడండి, దానికి ఈ రోజుకి కూడా పర్యావరణ అప్రహెన్షన్సే కదా. దాన్ని 139 టీఎంసీలు నింపే సామర్థ్యం ఉండి కూడా ఆ చుట్టుపక్కల దాన్ని నింపలేని నిస్సాయ స్థితిలో ఉన్నాం కదా మనం. అవును. ఇన్ని చేస్తూ నీ పర్యావరణంలో ఊరికే పెద్దానికి ఎగేసుకొని పోగేసుకొని సస్తూ ఉంటారు కదా. ఇక్కడ 400 ఎకరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎడ సచ్చారండి, నాకు అర్థం అవుతుంది. పైపొచ్చి ఫారెస్ట్ అప్రూవల్స్ నేను చెప్తున్నాను జాతీయ స్థాయిలో. నాకు ఆంధ్రప్రదేశ్లో
పులికాటు, కొల్లేరు అండ్ ఇక్కడ పల్నాడులో టైగర్ జోన్ అని చెప్పి పర్మిషన్లు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఎన్ని తిప్పలు పడితే పర్మిషన్స్ వచ్చాయో నాకు తెలుసు. తిరుపతిలో గురుమూర్తి గారు, అవును ఎంపీ, అక్కడ కొల్లేరు ఎవరు అబ్బాయి చౌదరి గారు దెందులూరు దగ్గర, ఇక్కడేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఏది ఆ టైగర్ జోన్లో నాగార్జున సాగర్ ఎత్తిపోతుంది. ఈ మూడిటికి పర్యావరణం అండ్ ఫారెస్ట్ అనుమతులు కేంద్రం నుంచి వస్తే ఇది ఫారెస్ట్ జోను, పిచ్చుకలు, పక్షి ప్రాణులు అండ్ వన్యప్రాణులైన ఈ లేళ్ళు, దుప్పులు ఉంటే నెమళ్ళు ఎవడిచ్చాడు సార్ పర్మిషన్? నాకు అర్థం కాదు. జాతీయ పక్షి మళ్ళీ నెమలంటారు. అదే కదా, ఆ చుట్టుపక్కల డివైన్ కాలనీలో అట్లనో ఆ నీళ్ళకి నిప్పులకి పోతున్నాయి ఆ పక్షులు, జంతువులు అని ఇళ్లలోకి వెళ్తున్నాయి. అంటే హైకోర్టు నిర్ణయాలు, స్టే ఆర్డర్లు ఒప్పుకోరు, సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన వీళ్ళు పట్టించుకోరు. యాడ్ నుంచి వస్తున్నాయి సార్ వీళ్ళకి డిస్క్రిప్షన్స్. నిన్న ఆల్రెడీ స్టే ఇచ్చిందండి, నిన్న అనుకున్నాం కదా. అంటే ఓవర్ రూలింగ్ కండెంప్ట్ ఆఫ్ కోర్టా అన్న మాట కూడా ఉంది కోర్టు, గౌరవ సుప్రీంకోర్టు. అవును నిజం, మీరు చెప్పినట్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఎప్పుడైనా మన కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ వర్సెస్ ఒక ఇన్సిడెంట్ కంపారిజన్స్ ఉంటున్నాయి కదా సార్. ఇప్పుడు వైజాగ్ దానికే అంత తలకాయ నొప్పులు ఉన్నాయి, రాయలసీమ ఎత్తిపోతలు కానీ తలకాయ నొప్పులు ఉన్నాయి. అంత సీరియస్ ప్రెషర్ ఏముందండి గవర్నమెంట్ మీద? అంత చచ్చిపోయి 400 ఎకరాలు ఇప్పుడు తిరగబెట్టి టవర్లు కట్టిపోతే ఎవరు చచ్చిపోయారు సార్ ఇక్కడ? అదే ఇప్పుడు ముఖ్యం. ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ కూడా చూడొచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఇప్పుడు హ్యూజ్ ఎక్స్పాన్షన్ నిజంగా. మనకి మైక్రోసాఫ్ట్ వాడు ఇవాళ మీకు 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం, లేకపోతే ఇన్ఫోసిస్ వాళ్ళు ఇద్దరు కలిపి సంయుక్త ప్రాజెక్ట్ తోటి 1,00,000 మందిని ఒకే దగ్గర కన్సల్టేట్ చేయాలండి. నాకు క్యాంపస్ 400 ఎకరాల్లో కావాలని ప్రభుత్వానికి కానీ అర్జీ పెట్టింది ఉందా? ఈ శంషాబాద్ పక్కన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏది, హార్డ్వేర్ హబ్ పెట్టారు. ఏది ఎన్ని బిల్డింగ్లు చెక్ చేయించకుండా ఎన్ని ఎకరాలు ఉన్నాయి అలా నిరర్ధకంగా ఆ శ్రీశైలంకిను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తోలను. మరి ఎందుకు వాటి మీద దృష్టి పెట్టట్లేదు సార్? ఇదంతా ఒకవైపు అనుకుంటే నాణ్యానికి మరోవైపు గవర్నమెంట్కి వ్యతిరేక పవనాలు ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఏం చేయలేమండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇంకోటి ఎవరి దగ్గర పట్టుమని 10 మంది లేరు. అసలు కాంగ్రెసే గ్రూపులకు పెట్టింది వేరు. రాహుల్ గాంధీ గారే ఇన్ని కలవట్లేదు అన్న దగ్గర కూడా ఇక్కడ ఈ తెంగరబుచ్చి గారి దగ్గర ఎవరి దగ్గర 10 మంది లేరు. కాంగ్రెస్ అంటేనే విపరీతమైన ప్రజాస్వామ్యం పేరుంది, విపరీతమైన ప్రజాస్వామ్యం కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా నల్గొండ రెడ్లు, కోమటిరెడ్డి గారి బ్రదర్స్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలోనే అధిష్టానం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్నగాక మొన్న వచ్చి ఆల్రెడీ గ్రూపులు కట్టేసే అంత స్థాయి కాదు. ఇంకా మిగిలిన ఎవరు మా గురువు గారు దామోదర్ రాజ నరసింహన్ గారు. ఆయనతో ఉప ముఖ్యమంత్రి పదవిని పనంగా పెట్టే రాష్ట్రం ఇస్తేనే కానీ నాకు పదవిని కూడా ఎంజాయ్ చేయకపోయినా సరే ప్రజలు ఆయన్ని గుర్తించరు. పార్టీ కూడా సముచిత స్థానం ఇవ్వడానికి ఈసారి ప్రణాళిక తగ్గించి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చింది ఆయనకి. ఆయన దగ్గర గ్రూపులు ఉండవు. ఇంకా మిగిలిన పెద్దవారు మా బట్టి విక్రమార్కన్న, ఆయన ద బెస్ట్ లాయలిస్ట్ టు ద కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి. జీవన్ రెడ్డి గారు ముందే నా వల్ల కాదు, నన్ను రావు గారు నన్ను నిన్నవాళ్ళు చేయకుండా బ్యాచ్. ఇంకా మిగిలిన స్టార్ కోపం అయింది, పాలపొంగు కోపం అయింది ఒక్కసారి. పార్టీ మీద కన్నా పార్టీకి ఎవరైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళకి మనస్తత్వం అయింది. ఇంకా మిగిలిన వాళ్ళు అస్త్ర సన్యాసం చేసిన పెద్ద మా జానారెడ్డి గారు. జానారెడ్డి గారితో రాజకీయాలు కావట్లేదు, వాళ్ళ అబ్బాయిని కూడా అరంగేట్రం చేశారు. ఇంకా మిగిలింది ఎవరు? మాకు ఇంకెవరు మిగిలేరు, మీరే చెప్పండి. పలానా పేరు ధీరుడు ఉన్నవాడు ఎవడు లేడు. అంచేది ఏంటంటే ఏ మొక్క లేని దగ్గర గంజాయి మొక్కే మహావృక్షం అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. దీనికి కేవలం ఆయనకున్న స్థాయికండి భగవంతుడు ఆయన కష్టానికి ఆయనకి ప్రతిసారి సముచిత స్థానం ఇచ్చారు. ఇంక ఈవెన్ కొడంగల్లో ఓడిపోయినట్టునే కూడా తెలంగాణ ప్రజలు మల్కాజ్గిరిలో ఆయనకి ఎంపీ గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదగడంలో ఆయన్ని మించిన రాజకీయ చిత్రత ఎవడూ ప్రదర్శించుండడు. స్పాన్ ఆఫ్ నో టైంలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు సార్. అలాంటి వ్యక్తి అనుభవం రాహిత్యం కొట్టచోట కనబడుతుంది ఈ విషయంలో. అసలు ఓవరాల్గా ఇప్పుడు ఆయనకి ఒక చంద్రబాబు గారు గవర్నమెంట్లోనో లేదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోనో ఎప్పటి నుంచో ఉంటూ ఆయన ఒక మంత్రిగా చేసో క్యాబినెట్ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఇలా ఉండి దగ్గర ఆయనకి అన్నీ కొత్తే. ఇప్పుడు లోపల క్యాబినెట్ మీటింగ్ ఎలా జరుగుతుందో కూడా కొత్తే. సో వీటిలన్నిటి పర్యవసానాల్లో ఆయనకి ఏమవుతున్నాయంటే వెన్ హీస్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్, ఇప్పుడు ఆయనకి ఏంటంటే విపరీతమైన యాంగ్జైటీ, దాంతో ఏంటంటే ఎక్కువగా తాపత్రయపడదాం అన్న దగ్గర చిన్నపిల్లల మనస్తత్వం, కలుపుగోలుతనంతో ముందుకెళ్దాం అనుకుంటున్నాడు. కానీ వెళ్దామన్నా సరే ముందు నువ్వు మొదటి రోజు చూడండి ఆయన ఆ తపేల ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మంచి మర్యాద లేనాడు, ముఖ్యమంత్రి గారు గౌరవం కూడా లేకుండా వెళ్ళి నిలబడి రిసీవ్ చేసుకోకుండా అలాంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది మీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏమో సార్ ఇన్ని సంక్షేమాలు ఇస్తున్నారు కష్టం అంటే ఏమో సార్ అంటే చూడండి ఇంట్లో అమ్మ పోపుల డబ్బాల నుంచి నాన్న ఇచ్చిన డబ్బుల నుంచి ముందు 10 రూపాయలు తీసి ఓ పని చేసి ఇంకో పని చేసి ఆల్రెడీ ధనిక రాష్ట్రాన్ని ముద్ర పడింది. అలాంటి దగ్గర ఏముందండి ఇట్టిన చెట్టు అట్టిన చెట్టు నాది చేసి వచ్చాను చెప్పాడు. తర్వాత కరెక్ట్గా బడ్జెట్ పెట్టే టైంకి 2 చేతులు హ్యాండ్స్ అప్ అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. సో ఇవన్నీ పరిణామాలు గమనిస్తున్నప్పుడు ఏమవుతాయంటే ఇప్పుడు ఏదో ల్యాండ్లు అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తే అందర అదేదో ఉంటారు ఆయన ఉంటే తెలసేరు ఎందుకని
రియల్ ఎస్టేటే కుదేలే ఉన్నప్పుడు నువ్వు 400 ఎకరాలంటే ఎన్ని లక్షల కోట్లు అంటే కానీ సార్ గవర్నమెంట్ నడపాలి అంటే వీళ్ళు చెప్పిన వీళ్ళు చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుందాం అనుకున్నా సార్ భూముల అమ్మకం అనే దాని దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఎందుకు అంటే అంతవరకు వెళ్లాల్సి వస్తుంది? ఇప్పుడు భూముల అమ్మకం అంటే ఏముంది సార్, దాని మీద ఎప్పుడో 10 రూపాయలు వస్తుంది లేకపోతే పెరుగుతుంది అన్నది ఆస్తి మనకి వెనకాల కనబడుతుంటుంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ కోకాపేట భూమి. కోకాపేట భూమి ఇప్పుడు ఇది ఎంతండి 8,000 పైసలకు అంచనా వేశారు, 8,000 కోట్ల పైసలక. నాకు తెలియని అడుగుతాను, ఏడా నుంచి తెచ్చి ఎవడొస్తాడు ఇక్కడ? అంత తోపు తురుముకాలను ఉంటే మిగిలిన ఈ కోకాపేట చుట్టుపక్కల ల్యాండ్లే డెవలప్ చేసి వాటినే ఇచ్చేయచ్చు కదా. అండ్ దట్టు మీరు చెప్పినట్టుగా మిగతా ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది కదా. ఏదైనా ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఇది ఒక మైనస్ గానే భావించాలి. అంటే ఐఎంజీ ల్యాండ్లు ఎప్పుడైతే గత ప్రభుత్వ నిర్ణయాలు ఆక్షేపణీయం అయినప్పుడు ఇవి కూడా ఖచ్చితంగా ఆ టెరిటరీలో ఉన్న ల్యాండ్స్ ఆక్షేపణీయం. డెఫినెట్లీ చూద్దామండి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. థ్యాంక్ యూ సార్.